హలో ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. మీరేనా? కంగ్రాచులేషన్స్. లక్కీ లక్ష్మణ్ ఫైనల్ గా రిలీజ్ చేస్తుంది. ఈ దంపతుల ఇంతసేపు మేము మాట్లాడుకుంటున్నాం. మీ గురించి చాలా చెప్పాడండి. మీరు ప్రొడ్యూసర్ గా కాకుండా చాలా కాస్ట్యూమర్ గా చాలా కష్టపడ్డారని, అండ్ మీరు స్టోరీని బాగా నమ్ముకొని 2 years బాగా ఆలోచించి రాశారు. 2 months-ఏనా? నేను ఊరికే అలా చెప్పాను. సారీ. ఎందుకు కంగారు? సో హౌ ఎక్సైటెడ్ యు ఆర్? ఈ ఇయర్ మీరు హ్యాపీగా ఎండ్ చేస్తున్నారు లక్కీ లక్ష్మణ్ తో. నెక్స్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ మీ దగ్గరకు వస్తుంది. ఎంత ఎక్సైట్మెంట్ లో ఉన్నారు? అంటే ఇప్పుడు రిలీజ్ అంటే ఇంకేం అనుకోలేదు, స్లోగా ప్లాన్ చేద్దాం. ఇప్పుడు కంగారు ఏముంది చెప్పు? కంగారు ఏముంది అంటున్నా? చెప్తాను, ఇందాకే ఒట్టేసుకుంటా ఏదో చెప్పిన, నా ఇజ్జత్ తీయకండి మళ్ళా. హీరో అడిగినప్పుడు ఏదో ఒకటి చెప్తుంటాం అని నిజం అనుకుంటే మనం ఎట్లాగా? అరే నిన్ను కాల్ నమ్మొచ్చినాను చూడరా. సోహెల్ ఏంద్రా ఇది? చూసిందా ఇందాక రిక్వెస్టింగ్, ఇప్పుడు మీరు ఎట్లా అయినా చాలా కష్టపడి తీసాం సినిమా. మీరు డేట్స్ అడిగినప్పుడు చెప్తాం. మస్తు అలవాటు అయిపోయింది. ఒకటి ఏంటంటే సినిమా చేస్తారు, అన్ని చేస్తారు, మేము కష్టపడి మొత్తం చేసేయాలి. చేసిన తర్వాత టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు సినిమా రిలీజ్ అనేది వెనకాల పడాలి. సినిమా రిలీజ్ చేయకుండా పోతా అంటే మా పరిస్థితి ఏంది? మా కెరీర్ కాదు. ఇక్కడ మనం ఇంత మాట్లాడుకుంటున్నాం, పాపం హీరోయిన్ కి ఏం అర్థమైతలేదు. మూవీ తీసిన వెంటనే రిలీజ్ అయిపోద్దా? టైం పడుతుంది కదా, ఎందుకు అనకండి దయచేసి. December 30th రిలీజ్ చేయకపోతే మాత్రం నిజంగా పాస్పోర్ట్ కూడా ఇవ్వ. నేను డిప్రెషన్ లో కాదు, డైరెక్ట్ అందరిని ఇంప్రెస్ చేసుకుంటా పోతా ఘోరంగా. మాట చెప్తున్నా, ఓకేనా? సరే, మళ్ళీ ఇంకా ఎప్పుడు ఏం అడగకూడదు. ఏం అడగా? సరే, బ్యాలెన్స్ ఏం అడగడు. బ్యాలెన్స్ ఉన్నాయి, అది నేను మీ దగ్గర పెట్టినా, కొంచెం అవి అడుగుతా. ఇంతకీ అన్నావుగా. ఐ ప్రాంక్ యూ. ప్రాంక్ రా. ఇందాక ఏం చెప్పాను అదే నిజం. సో December 30th లక్కీ లక్ష్మణ్ పడిపోయింది పాపం మనోడికి. ఒక్కసారి నేను ఒక మాట ఇస్తే నా మాట నేనే వినను సోహెల్. మహేష్మతి మాట ఇచ్చిందిరా ఇక్కడ. అయ్యో, మూవీ గురించి ఇందాక ఏదో అడుగుతున్నావు కదా, ఇప్పుడు అడుగు. సో ఆల్ ద వెరీ బెస్ట్ మీ అందరికి. అండ్ మీరు ఇద్దరు చాలా కష్టపడ్డారు. ఇట్లాంటి ఎందుకు తీసుకున్నారండి? చెప్పు. ఓకే, అంటే నాకు కొంచెం స్పేస్ ఇస్తే మీరు. లేడీస్ సో బేసిక్ ఏంటంటే సోహెల్ సెలెక్ట్ చేసుకోవడం అనేది కంప్లీట్ గా నా చాయిస్. ఎందుకంటే తనకు అసలు ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదు. సో నాకు ఒక ఈవెంట్ లో నేను సోహెల్ ని చూసి కట్అవుట్ బాగుంది, మన సినిమాలో చేస్తే బాగుంటుంది అని అనిపించింది. తర్వాత నాకు తను వేరే సినిమాల్లో అక్కడ తన తాలూకా యాటిట్యూడ్, జనరల్ గా అంటారు సోహెల్కి యాటిట్యూడ్ ఉంటుందని, మాకు కూడా ఫస్ట్ అదే చెప్పారు. బట్ నాకు తనలో నచ్చింది అదే. సో యాటిట్యూడ్ చాలా పాజిటివ్ యాటిట్యూడ్ అది. అండ్ ఇంకా ఏ రోజు అయితే మేము ఫస్ట్ డే తనతో షూట్ చేసామో కొంచెం ఎమోషనల్ సీన్ ఉండే. అండ్ దట్ డే ఐ ఫెల్ట్ ఐ మేడ్ ద రైట్ చాయిస్. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగి చూసుకునేదే లేదు. అండ్ కమింగ్ టు సినిమా, స్టార్టింగ్ నుంచి సినిమా నాకు తెలిసి రిలీజ్ అయ్యే రోజు వరకు కూడా తను ఎవ్రీ మూమెంట్ సినిమా కోసం కష్టపడతాడు. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐ హ్యావ్ సోహెల్ ఫర్ లక్కీ. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ అందరికీ. అండ్ మోక్ష గురించి చెప్పాలి. ఆవిడతో పాటు నేను కూడా చాలా కష్టపడ్డాను. ఎందుకంటే తెలుగు నేర్పించడానికా సార్? లేదు, తను కూడా ఏంటంటే చాలా హార్డ్ వర్కర్, చాలా నేర్చుకోవాలని వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మనం ఏదో తీయాలనుకుంటా ఈ లోపల వచ్చి సార్ నా నెక్స్ట్ డేలాగ్ ఏంటి సార్ బాగా చేసినా మళ్ళీ చేద్దామా అని చెప్పి అలా చేస్తూ ఉంటుంది. సో ఎవ్రీ వన్ చాలా హెల్ప్ చేశారు. అండ్ సో చాలా బాగా వచ్చింది మూవీ. అండ్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. సో మంచి సినిమాకి ఎప్పుడు మంచి రెస్పాన్స్ ఉంటుంది. మంచి సినిమా కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మనుషులు అని చెప్పాను నేను. వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. వీళ్ళు నిజంగా చెప్తున్నా, లొకేషన్లో ఏ టెక్నీషియన్ని కానీ, ఏ ఆర్టిస్ట్లను కానీ, క్రూ మెంబర్స్ని కానీ ఎవరిని ఇంత కూడా ఇబ్బంది పెట్టలేదు. దే ఆర్ వెరీ వెల్ ప్లాన్డ్. దత్తాత్రేయ ప్రొడక్షన్ అనేది నిజంగా చెప్తున్నా, నేను గర్వంగా చెప్తున్నా వాళ్ళ తరఫున.
ఇట్స్ ఎ వెల్ ప్లాన్డ్ ప్రొడక్షన్. కరెక్ట్ ప్రాపర్ టైంలో సినిమా కంప్లీట్ చేసి ప్రాపర్ పబ్లిసిటీ, ప్రాపర్ ఎప్పుడు సాంగ్ రిలీజ్ చేయాలి, ఎప్పుడు టీజర్ రిలీజ్ చేయాలి, ట్రైలర్ రిలీజ్ చేయాలి, లాస్ట్ సినిమా. నేను ఒకటి అడిగినా, మరి ఏందన్నా బిజినెస్ అవ్వకపోతే పరిస్థితి ఏందన్నా, బిజినెస్ అవ్వకపోతే ఏంటి, అయితే ఏంటి, సినిమా మీద కాన్ఫిడెంట్ ఏంటి నీకు అని అంటే ఒక్కటే మాట అన్నాడు, నేను సినిమా చేసేటప్పుడు కాన్ఫిడెంట్తోనే సినిమా చేసినాను, ఆడియన్స్ రిసీవ్ చేసుకునే బట్టి నాకు ఉంటుంది, నేను ఇచ్చేది ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను. దత్తాత్రేయ ప్రొడక్షన్ 100% ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ. సో ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని ఉంటుంది. ఆ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనేది పక్కా లక్కీ లక్ష్మణ్ ఉంది. సో అది ఇస్తున్నాం, మీ అందరి చేతిలో పెడుతున్నాము. మీ అందరిలో వీళ్ళొకరు. సో మమ్మల్ని నమ్మి, సబ్జెక్ట్ని నమ్మి, కంటెంట్ని నమ్మి సినిమా చేశారు. మీరు అందరు థియేటర్కి వెళ్ళి ప్రొడ్యూసర్స్కి మంచి లాభాలు వచ్చి, డైరెక్టర్కి మంచి పేరు వచ్చి, సోహెల్కి ఇంకా 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 తోపు పేరు వచ్చి, మోక్షకి పేరు వచ్చి అట్లా ఏం లేదు. మోక్షకి మంచి ఆఫర్స్. తమన్నా మిల్కీ బ్యూటీ తర్వాత మన మోక్షనే మిల్కీ బ్యూటీ. సో అందుకే అంటే మిల్క్ బ్యూటీ అంటే పాలు దాకా వచ్చిన అందుకే చెప్తాను అది. సో తనకు కూడా మంచి ఆఫర్స్ రావాలని, అందరూ ఈ సినిమా తర్వాత అందరూ హ్యాపీగా లైఫ్లో సెట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు హిట్ అయిన ఫామ్ హౌస్ రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అరియానా ఫర్ కమింగ్ అండ్ నిన్న నైటే చెప్పిన పాపం, ఈరోజు మధ్యాహ్నం టక అదే ఫోన్ చేసి మళ్ళా అరే ఎప్పుడు రా ఇంటర్వ్యూ ఏంద్రా అని చెప్పేసి ఎనీథింగ్ ఫర్ సోహెల్. అండ్ మీరు నిజంగా చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు నాకు ఫోన్ చేసినప్పుడు అమ్మ లేడీస్ ప్రొడ్యూసర్ ఎంత హెడేక్ ఉంటుందో అనుకున్నాను. నిజంగా సోహెల్ తో కోఆర్డినేట్ చేసుకున్నానండి అని అన్నాను కదా, బట్ నాకు మీతో వైబ్ చాలా బాగా నచ్చిందండి. ఐ స్వేర్. మోక్షది కూడా వైబ్ బాగా నచ్చింది. నీకు ఇందాక పర్సనల్ వచ్చి చెప్తున్నా. ఎందుకంటే అరియానా ఇస్ లైక్ ఇన్స్పిరేషన్ టు మెనీ. ఎందుకంటే సోహెల్ అట్లాగా అరియానా, మోక్ష వీళ్ళందరూ కూడా వాళ్ళ టాలెంట్ తో పైకి వచ్చిన వాళ్ళు, వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్. అండ్ ఎస్పెషల్లీ సోహెల్ ఏంటంటే ప్రాణం పెట్టేస్తాడు. వాళ్ళ లైఫ్ అంటే ఇంకా సినిమానే, ఇంకా సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు. సో కూడా ఉంది. నిజంగానే ఎంటర్టైన్మెంట్ ఫిక్స్ అండి. మీ మాటలు చాలా బాగున్నాయి.